ఆగు కాదు ఆగు కాదు మీ దూరం తీసుకెళ్తే గానీ ఆగు మరి పడగొడుతుంది మీ దూరం తీసుకెళ్తే గానీ ఆగు మరి పడగొడుతుంది. తిప్పులు ఉన్నాయి నా దగ్గరికి వస్తావు నాకు కూడా నెత్తారంటారు డబ్బులు. తిప్పులు ఉన్నాయి నా దగ్గరికి వస్తావు నాకు కూడా నెత్తారంటారు డబ్బులు. నేను బచ్చేది రాదవా నాకేం తెలుసు, నేను బచ్చేది రాదవా నాకేం తెలుసు. ఆగు ఆగు సరే ఆగు సరే సరే ఆగు సరే నువ్వు మా ఇల్లు ఎందుకు కేటాయించి చెప్పు అసలు ఆగు సార్ ఆగు నువ్వు మా ఇల్లు ఎందుకు కేటాయించి చెప్పు అసలు ఆగు సార్ ఆగు మా ఇల్లుతో నీకేం పని, మా ఇల్లుతో నీకేం పని. ఓ పార్టీ తరపున డబ్బులు తీసుకుని ఊర్లో పంచామన్నారు రాత్రి. నాకు ఈ అవతారానికి ఏ పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తారా? మా ఇంటి పక్కన మంచి వాళ్ళు నాకేం తెలుసు స్వామి. 10 గంటలకు వచ్చింది ఎవరు నాకేం తెలుసు, నీ పేరు చెప్పారు అంత ఎవరు నా పేరు చెప్పింది, నా పేరు చెప్తుంది చెప్పంగా నమ్మేవు నువ్వు. 4 స్లిప్లు ఉన్నాయి బాబాయ్. ఎవరికో చాలు కానీ ఎవరు నువ్వేంద్ర 4 చిప్పులు ఉన్నాయి నా దగ్గరికి వస్తావు నాకు కూడా నెత్తారంటారు డబ్బులు. చిప్పులు ఉన్నాయి నా దగ్గరికి వస్తావు నాకు కూడా నెత్తారంటారు డబ్బులు. అవతారం ఏంది అసలు? నేను గొడ్డు కాసుకుని కూడా నెత్తారంటారా? గొడ్డు కాసుకుని పెద్ద చెప్పారు అయితే పెద్ద పెద్ద నువ్వు చూసావా? పంచుతున్నావు అంటే నువ్వు యాదవ వేషాలు వేసుకుంటావు. పంచు డబ్బులు నాకేం పర్రా నేను బతానికా నాకేం తెలుసా నేను బతానికా నాకేం తెలుసా నాకేం తెలుసా నువ్వు చూసావంటరా నువ్వు చూసావా ఎంత లేక పంచుతున్నా నాకేం తెలుసా అంటే ఎవడు యాదవ ఎవడు నాకు ఇచ్చేది 8,000 రూపాయలు నేను ఇచ్చేది 8,000 నేను ఆ ఓట్లు పడుతున్నాను నాకు తెలియదురా స్వామి. నాటకాలు చెప్పొచ్చు 8,000 చూపిస్తావా యాదవ మొత్తానికి నువ్వు చూసావంటరా మా ఇల్లు ఎందుకు కేటా ఇచ్చావు నువ్వు? నాకేం తెలుసురా యాదవ మాట ఆగు పార్టీ డబ్బులు అందరూ పంచమన్న ఊర్లో నాకేం తెలుసురా ఏ పార్టీ రా నాకేం తెలుసు ఏ పార్టీ ఓడిస్తారా నాకు ఎవడిస్తారా యాదవ? 1 లక్ష రూపాయలు తీసుకొని 500 ఓట్లు 700 ఓట్లు ఉన్నాయి మా ఊర్లో. నేను తీసుకున్నాను యాదవ మాకు పంచు ముందు నేను బచ్చేది రాదవా నాకేం తెలుసు, నేను బచ్చేది రాదవా నాకేం తెలుసు. 2 లక్షలు కాదు నా పేరు చెప్పేది ఎంగేమేమో ఎవడు తెలుసు డబ్బులు పంచింది ఎవరు? ఎవడు పంచాడు? తిరిగే వంటకాలంట ప్రతి ఇంటికి చూపించే వంటకి వెళ్ళి నాకేం తెలుసురా యాదవ? మా ఇల్లు ఎంత చూపారు నువ్వు? మా ఇల్లు ఎంత చూపారు చెప్పు. నేనెందుకు బచ్చాను నాకేం తెలుసురా యాదవ? నమ్ముతా నువ్వు చూసావరా నేను బచ్చంగా మా ఇల్లు ఎంత కాపే చెప్పు నువ్వు. నాకేం తెలుసు ఎవడు తెలుసు నీ కట్టేంద్ర నేను కట్టేది మంచారా నీ కట్టాలా రాత్రి 2 లక్షలు మంచారు ఎవడు పంచాడా నాకేం తెలుసురా నాకేం తెలుసు నువ్వు అలా తిరగల రాత్రి నువ్వు చూసావుంటరా యాదవ యాదవ ఏసేలతావు యాదవ బరికాడకెళ్తావు బరికాడకెళ్తావు ఎందుకు తీసుకెళ్తా మరి ఎందుకు పంచలా మాకు? నాకేం తెలుసు మా ఇల్లు ఎందుకు కేటా ఇచ్చావు నువ్వు? నా దూడ తీసుకెళ్తాను ఇప్పుడు మా ఇల్లు మర్యాద నేను మంచిగా డబ్బులు మా ఇల్లు ఎందుకు కేటా ఇచ్చావు నువ్వు? ఎవడు నీ ఇల్లుతో నాకేం నేను మాకు ఓటు లేదా? నీకు ఉందా కాదు అసలు మనిషి నువ్వు అసలు కాదు నీకు సిగ్గుంది అసలు పోరా ఏంద్రాజు నా సిగ్గుండేందిరా అందరూ పంచమని చెప్పారు వాళ్ళు. ఎవరు నాకేం తెలుసురా కాదు మా ఇల్లు కేటా ఇస్తాను మర్యాద ఉంటుంది మర్యాద ఏం చేస్తాను కేటా ఇస్తాను ఆగు ఆగు మమ్మల్ని ఎందుకు కేటా ఇచ్చి చెప్పు నువ్వు? నాకు ఓటు లేదా? చంపేస్తా నేను మర్యాద 4 ఓట్లు మాయి 8,000 రూపాయలు 8,000 నువ్వు ఇయ్యాలంతే. నువ్వు మా ఇల్లు పక్కన తాటిచ్చేలే నువ్వు. నీ సొమ్మేంది నీ సొమ్మా నీ సొమ్మా కాదు నువ్వు చెప్పావంట నువ్వు సార్ వీళ్ళకి ఇయ్యొద్దని చెప్పాను నువ్వు. నీకేం రైట్స్ ఉన్నాయి? మజాక్ చేస్తున్నావు. కొడతాయి అనుకున్నా బరిగొట్టు కాడికి వెళ్ళి బరిగొట్టు కాడికి వెళ్తావు. నువ్వెందుకు చెప్పావు? నువ్వెందుకు చెప్పాలి? సరే ఆగు సరే సరే ఆగు సరే ఇవన్నీ కాదు ఆగు మాట ఆగు. నువ్వు చెప్పలేదా? చెప్పలేదా? ఆగు 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 నువ్వు డబ్బులు మంచు నువ్వెందుకు జరగొట్టా మా డబ్బులు? ఏడకెళ్తా నువ్వు ఏడకెళ్తా మాట నువ్వు పంచలేదు నువ్వు పంచావా లేదా? డబ్బులు మరి నీ డబ్బులు ఇప్పుడు మేము ఓటు ఎవరికి వెళ్ళి చెప్పు. డబ్బులు పంచలేదు నువ్వు డబ్బులు పంచుకుని ఎందుకు చెప్పు. నీ డబ్బులు నాకు
పోరా నా కొట్టు మాకు వెళ్ళి నేను చెప్తున్నాను బరిగొడ్డు లాకేస్తా ఇప్పుడు నా బరిగొడ్డు కూడా వచ్చే ఉంటాడు మీకు కొట్టే నువ్వు మా ఇల్లు ఎందుకు కేటాయించి చెప్పు అసలు ఆగు సార్ ఆగు నువ్వు మా ఇల్లు ఎందుకు కేటాయించి చెప్పు అసలు ఆగు సార్ ఆగు నువ్వు రాలేదా రాలేదు నువ్వు తిరగదా పార్టీ వైపు తిరిగేదా నిన్న నువ్వు పార్టీ తిరుగుతానంట నేను పార్టీ తిరుగుతున్నా ఊరంలో ఏం చెప్తాడు తెలుసా డబ్బులు ఎవరు అదవా పంచాయతీ తిరిగి నువ్వే పంచాయతీలు తిరిగి నువ్వు చూసావంట సరే ఎన్ని కాదయ్యా ఆ స్లిప్ 4 తీసుకెళ్ళి నా తెలియదు పారా తీసుకెళ్ళి చెప్పు నా తెలియదు 4 తెప్పి నాకేం పనిరా ఎంత పంచారు ఆ మాట ఎంత పంచారు ఎంత మంచి నాకు తెలుసంట్రా నేను అడతావు నాకు తెలుసా ఎంత నువ్వు ఎంత నువ్వు చెప్పు ఎంత నువ్వుగా ఆ డబ్బులు ఎంత నువ్వుకే చెప్పు మందికి ఇచ్చారా ఎవరు నాకు ఇచ్చింది ఎవరు నాకు ఇచ్చింది మళ్ళీ అన్నావు టమాటా నాకు ఇచ్చారన్నా కేసు పెడతా ఖచ్చితంగా కేసు కాదు నువ్వు ఎందుకు ఇల్లు కేటాయించావు నువ్వు మా ఇల్లుతో నీకేం పని మా ఇల్లుతో నీకేం పని నన్ను నాకు ఇచ్చారంట 2 లక్షలు ఎవడు ఇచ్చాడు నాకు మా ఇంట్లో నీకేం పని ఎవడు ఇచ్చాడు నాకు 2 లక్షలు ఎవడు ఇచ్చాడు ఏ పార్టీ ఊర్లో చడిగారంట ఒడ్డు కాసుకున్నావు నాకు ఎవడు ఇస్తాడు అవునయ్యా ఊర్లో పెట్టుకొని తిప్పారంట ఎవడాడా ఎవడుతాడు వాళ్ళంపటి నువ్వు తిరిగావా నేనేం చెప్పాలి నాకు ఎన్న అవసరం 8,000 రూపాయలు నాకు ఇయ్యాలి అంతే నువ్వు ఏమైనా చేయగో నువ్వు కొట్టినా సరే కొట్టకెళ్ళి ఊరుకోను నువ్వు ఇప్పుడు 8,000 ఎవడిస్తాడు 8,000 ఎవడిస్తాడు చెప్పు ఎవడుతారేంద్ర ఎవరు ఇచ్చేదేంద్ర నేను ఇస్తానేంద్ర నా కాడుకొస్తావా నేను ఇస్తానేంద్ర నీకు నా కాడుకొస్తావు నీకేం సంబంధం అసలు నువ్వు ఎందుకు తిరిగా అసలు నువ్వు ఎందుకు చెప్పావు చెప్పు ఎందుకు చెప్పావు నువ్వు మా ఇంటి కాడికి ఎందుకు వచ్చినావు అసలు నీకేం పని నా దగ్గరికి వస్తాను నీకేం పని నా దగ్గరికి వస్తాను మా ఇంటి కాడికి ఎందుకు వచ్చి అడగొట్టావు నువ్వు ఓటు డబ్బులు ఎందుకు వచ్చాను పోరా ఓటు డబ్బులు నీకేం పని నేను వచ్చాను నువ్వు చూసావు మా ఓటు ఉంది నువ్వు చూసావంట చెబుతున్నారు నువ్వని చెబితే గుడ్డలు పెట్టి నీ ఎంపరు రమ్మంటే నువ్వని చెబితే ఏం చేయమంట అవునా నీకేం పని అసలు నీకే చేస్తుంది నువ్వు అవి తీసుకొని కూర్చో మాత్రం ఊరుకోను గొడ్డకెళ్ళి రాబాకు నువ్వు నీకేం పని అంటారా అసలు నువ్వు చెప్పలేదా నువ్వు మళ్ళీ అన్నాడు కొడతా నేను ఓట్లు లేను అయితే నేను ఓటు వేయను నీ మీద చదువుతా నేను చదువుతాను ఖచ్చితంగా నీ మీద చదువుతా పంచాయతీలో వెళ్దా నువ్వు ఎందుకు ఊరు మొత్తం మంచమన్నారు వాళ్ళు నువ్వు డబ్బులు తీసుకోలేదు నువ్వు మా డబ్బులు తీసుకున్నావు నువ్వు నేను పంచుతానని చెప్పి తీసుకున్నావు ఇప్పుడు చేస్తుంది ఆ మాట అయ్యో నీకు నాకు మాట నేను పంచుతాను వాళ్ళకి ఊర్లో డబ్బులు నువ్వు అవునయ్యా స్ట్రిప్పులు తెచ్చేవి డబ్బులు నాకు మర్యాద కూడా పూర్తి మర్యాద కూడా తెలు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి 5 సంవత్సరాలకు ఒకసారి నేను తీసుకుంటాను లేదు 2,000 ఇస్తారు అనుకో నీకేం పని నేను తీసుకున్నా నీకేం అవసరం నేను తీసుకున్నా కాదు ఊరు మొత్తం వచ్చితే నీకేంది కాదు ఆగు 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 కాదు ఆగు 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 కాదు నీకు ఎంత కాదు గోటు కాడికి వచ్చావు సరే నా డబ్బులు ఎవడతాడు నీ డబ్బులు నువ్వు నడుతున్నావు నీ డబ్బులు నన్ను నడతావు నీ డబ్బులు తెలుసు నా తెలుసా నువ్వు 10 మంది బాగుంటుంది వెళ్తాను నీకేం అవసరం ఊర్లో చదువుతా ఇప్పుడు నువ్వు చెప్పింది ఏంద్రా చెప్పింది నువ్వు చెప్పాను నేను పంచాను రంగమ్మ కూడా పంచుతాను నువ్వు ఏ రంగమ్మ నాకు ఒక్క పంచుతానులా ఎవరో రంగం చెప్పాను నీకేం అవసరం అసలు మీ దూడం తీసుకెళ్తే గానీ పడగొడుతుంది మీ దూడం తీసుకెళ్తే గానీ పడగొడుతుంది దూడ దగ్గరికి మరి నీకు ఎంత కోపం అవుతుందిగా నాకు కూడా తెలియని కాదు నాకు కూడా తెలియని మరి మా డబ్బులు మాకి నీ డబ్బులు నాకేం తెలుసు నీకేం అవసరం తెలీదా ఇగో స్లిప్పులు తీసుకెళ్ళి తీసుకున్న డబ్బులు ఎవరు చెప్పింది నేను చెప్పాను సంబంధం లేదా ఎంత తిరిగా నువ్వు నువ్వు రాత్రి తిరిగి అంటే ముసుకేసుకో ముసుకేసుకుని తిరగ నువ్వా సరే ఆగు ఆగు స్లిప్పులు తీసుకో మాట ఆగు మాట ఆగు మాట ఆగు మాట
నువ్వు డబ్బులు తీసుకోవాలి నేను ఏం చేయాలి? పంచలేదుగా పో. నాకు తెలీదు, పో. స్లిప్పులు తీసుకో ఎవరు కావాలి? వాళ్ళకి పో స్లిప్పులు నాకేం పని సిప్పులతో పోరా. డబ్బులు ఎత్తుకొచ్చి ఇవా నాకు తెలీదు ఇవా తెలీదు తెలీదు పో. తెలీదు పో. డబ్బులు ఇవా పో. సరే తెలీదు పో. ఇవి నువ్వు వెళ్ళు, ఇవా పో. వెళ్ళు అన్న, మర్యాదగా వెళ్ళు. వెళ్ళు, మరి తీసుకో పో. సరే సరే ఆగు మాట ఆగు ఏం మాట? నువ్వు ఇచ్చానని చెబితే ఏం చేయమంట ఏం చేయ, ఏం నువ్వు చెప్తా? తిరిగావని చెబుతా ఆడవాళ్ళు పో, చెప్పుకో. రాత్రి నువ్వు రాలేదుగా పో, చెప్పుకో. నేను నువ్వు రాలేదు, పో. ముసుకేసి తిరగలేదా నేను తెరలేదు, పో. ముసుకేసి తిరగలేదా నేను తెరలేదు, పో. ఇప్పుడు అడిగితే చెబితే ఏం చేయమంట ఏం చెప్తా, ఏం చేస్తా? నువ్వు ఏం చెబితే చేస్తా? ఏం చేస్తా? ఏం చేస్తా? బరిగొడ్లు తీసుకెళ్తాను ఏం బరిని చేస్తా? తీసుకెళ్తాను నేను తీసుకెళ్తా. నీ డబ్బులు ఏమైనా తీసుకున్నాను నేను. 8,000 నన్ను అడుగుతావేంద్ర? నువ్వుకే నువ్వు నాకు తెలీదు, పో అన్న. నీకు తెలీదా నాకు తెలీదు. తెలిసి చెబితే తెలిసే, పో. నేను తీసుకురామంట వాళ్ళ తీసుకొచ్చుకో, పో. తీసుకొచ్చుకో, పో. ఎవరిని తెలుసు ఏం చేస్తావు? నువ్వు పంచకపోతే ఏం చేస్తావురా? తర్వాత పంచకపోతే నువ్వు ఏం చేస్తావు? నీకు పంచాలి. నీ బాబు సొమ్మేంది నేను వచ్చానేంద్రా? నీ- బాగా సొమ్మంటుంది. బాగా సొమ్ము గిఫ్ట్ సమ్మంటే లాంబి కొడుకు. బాగా సొమ్మంటుంది. బాగా సొమ్ము గిఫ్ట్ సమ్మంటే లాంబి కొడుకు. తోడదస్తా. ఎవరు నువ్వు? నీకు అవసరమా ఇలా. కాదు లాంబి కొడుకు. మేము ఎవరికి వేసుకుని నీకెందుకు నువ్వు ఎవరికి వేసుకో, నాకేం మరి. నీ మరి పంచని వాళ్ళు నువ్వు చెబుతావు ఏంది పంచుకొని ఆ? వీళ్ళు లేరు పంచొద్దాను అంట నువ్వు ఎవరు నేను చెప్పానంట రాళ్ళకి నీకు. ఆయన చెప్పేవాడు ఎవరు కాదు, నేను చెప్పలే, పో. చెప్పలేదు నువ్వా నేను చెప్పలే, ఎవరిని తెలుసు డబ్బులుగా నువ్వు తీసుకుని చెబితే ఏం చేయమంట ఏం చేస్తావు? ఏం చేస్తా? ఆ? ఏం చేస్తా? ఇచ్చాడా? ఏం చేస్తా? ఇచ్చాడా? ఏం చేస్తా? తీసుకున్నావు మా డబ్బులు నువ్వు? నేను తీసుకున్నా. మాకు ఓటు నువ్వు ఉందా? తీసుకోరా. నాకు తెలియదు, పోరా. ఇంకోటి కలగరా, పక్కకు వెళ్ళిపో. నేను వాళ్ళని తీసుకొస్తాను తీసుకోండి, పో. ఇగో ఏవే? నువ్వు డబ్బులు కానీ పోతే చెబుతున్నా ఆడుతున్నావురా? ఎవరు ఆడుతున్నారు నువ్వు? సరే ఓ మర్యాద తీసుకో, తీసుకో. లేకపోతే పో. స్లిప్పులు తీసుకెళ్ళు నాకు సంబంధం లేదు. డబ్బులు తీసుకురా ఇస్తే తీసుకురా పో సాయంత్రం నాకు సంబంధం లేదు, పోరా. ఇస్తే తీసుకురా పో సాయంత్రం నాకు సంబంధం లేదు, పోరా. ఈ సిప్పులతో నీ వెళ్ళి సరే నువ్వు వెళ్ళు వెళ్ళిపో, మా డబ్బులు ఈ పని ఎవరు తీరుతా